అధికార పార్టీ అండలతోని యూనివర్సిటీ అటానమస్ని దెబ్బతీసి ఇక్కడ ప్రశ్నించే గొంతుకలను ప్రతిపక్షాలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మే 7వ తారీఖున రాహుల్ గాంధీ ఓయూను సందర్శించడానికి ఏదైతే నిబంధనలు తీసుకొచ్చి రాహుల్ గాంధీని అడ్డుకున్నారో ఆ నిబంధనల పేరుతో అధికార పార్టీ నేతల్ని కూడా అడ్డుకోవాలని, అందరికీ కూడా ఆ నిబంధనలు వర్తింపజేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. నిత్యం ఓయూలో 100 సంవత్సరాల ఓయూలో ఒక సరికొత్త కల్చర్ని తీసుకొచ్చి రోజు ఓయూకు సంబంధం లేని రాజకీయ నాయకుల బర్త్డేలు జరిపి ఓయూను మొత్తం పొల్యూట్ చేస్తున్న అధికార పార్టీపై కూడా చర్యలు తీసుకోవాలి. ఆర్ట్స్ కళాశాలకు తోరణాల పేరుతోనే ఫ్లెక్సీలు కట్టి మొత్తం కూడా పొల్యూట్ చేస్తున్నటువంటి అధికార పార్టీ నేతలపై కూడా కేసులు నమోదు చేసి ఓయూలో బర్త్డే వేడుకలనే నిషేధించాలని కూడా ఓయూ అధికారులని డిమాండ్ చేస్తూ, ఓయూ అధికారులు ఓయూ ప్రతిష్ట వైపు ఉంటారా అధికార పార్టీ వైపు ఉంటారా తేల్చుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఓయూ అంటే 100 సంవత్సరాల ఓయూ సమాజానికి ఒక జ్ఞాన కారాకేంద్రం లాగా ఉన్నటువంటి సందర్భంలో ఓయూ అనేది ఇవాళ కల్వకుంట్ల యూనివర్సిటీగా మారుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ కాదు, ఇది కల్వకుంట్ల యూనివర్సిటీగా తయారు చేసి అధికార పార్టీ ఆగడాలు ఇవాళ బర్త్డేలు మొక్కల పేరుతోనే డెత్తుల పేరుతోనే రకరకాల వ్యవహారాలు చేస్తూ అసలు నిత్యం గులాబీ రంగు ఒక్కటే తక్కువైంది తప్ప నిత్యం ఇక్కడ అధికార పార్టీ ఆగడాలు పెచ్చుమేరుతున్న అధికారుల మౌనం దేనికి సంకేతంలో మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే ఇవాళ మొత్తం కూడా ఓయూ అధికారుల మౌనాన్ని మేము నిరసిస్తూ యూనివర్సిటీలో అన్ని విద్యార్థి నాయకులు ఈరోజు ఒక దీక్షకు కూడా పూనుకున్నాం. దీన్ని యూనివర్సిటీ అధికారులు తక్షణం మీ వైఖరి ఏందో తెలియజేయాలి. యూనివర్సిటీలో బర్త్డే వేడుకలు నిషేధించాలి. అన్ని రాజకీయ పార్టీలకు కూడా మీ నిబంధనలు ఈసీ నిబంధనలు వర్తింపజేస్తారా లేదా కూడా తెలియజేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఓయూకు సంబంధం లేని వ్యక్తులు కూడా వచ్చి అరాచకం చేస్తున్నారు, వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతూ మీ ఓయూ అధికారుల సమాధానం కోసం ఇలా ఓయూ విద్యార్థులుగా ఇక్కడ మేము దీక్షకు పూనుకున్నాం. సమాధానం మీరు చెప్పకపోతే మా దీక్షని ఇది ఆమరణ దీక్ష కూడా కొనసాగుతుందని కూడా అధికారులకు హెచ్చరిస్తూ మేము మా సమయాన్ని మా యొక్క డిమాండ్ను ఓయూ అధికారులు తక్షణం పరిష్కరించాలి. ఓయూ ప్రతిష్టను పెంచేలా, స్వయం ప్రతిపత్తిని పెంచేలా ఓయూ అధికారులు చర్యలు తీసుకోవాలి తప్ప ఒక అధికార పార్టీకి ఒత్తాసు పలికేలా మీ నిర్ణయాలు మీ నిబంధనలు వర్తించకూడదని కూడా మేము తెలియజేస్తూ ఇవాళ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అందరం కూడా నాతో పాటు బైరు నాగరాజు గౌడు, రవితేజ, మన నాయక్ గౌడు, ప్రసాదు అందరం కూడా మన ఉపేందర్ రాథోడ్ అందరం విద్యార్థి నాయకులను కలిసి ఈరోజు ఒక నిరసన దీక్షకు పూనుకున్నాం. అధికారులు మౌనం వహిస్తే ఈ దీక్ష ఆమరణ దీక్ష కొనసాగుతుంది. అన్ని సంఘాలు ఇవాళ ఈ దీక్షకు కూడా సంఘీభంగా వచ్చే ఆలోచన కనబడతా ఉంది. దయచేసి అధికారులు తక్షణం మీ జీవోను ఏ రకంగా అమలు చేస్తారో తెలియపరచాలని కూడా కోరుతాం. ఇలా వ్యతిరేకిస్తున్న తరంలో అదే తరంలో ఇలా ప్రభుత్వానికి అనుకూలంగా ఎట్లా వ్యవహరిస్తారని మేము అడుగుతూ ఉన్నాం. ఇలా బర్త్డేలో పెట్టినటువంటి ఇలా కేసీఆర్ బర్త్డే రోజు అంగరంగ వైభవంగా ఇలా బర్త్డేలు కేకులు ఇలా ఫ్లెక్సీలు కట్టుకొని ఇలా యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఇలా అధికారులు వ్యవహరిస్తారు. కాబట్టి బిడ్డ వీసీ ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు కండువాక అది టీఆర్ఎస్ కౌండర్ కప్పుకో, కానీ ఇలా వీసీ చైర్లో కూర్చొని ఇలా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తా మాత్రం ఇలా సహించలేదు. ఇలా విద్యార్థి లోకం మొత్తం నేను బుద్ధి చెప్తాను గిట్ట సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నువ్వు ఒక యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలాగా ఇలా ఉంది కాబట్టి ఇలా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఇలా అధికార పార్టీకి అనుకూలంగా ఎందుకు వ్యవహరిస్తామని అడుగుతా ఉన్నాం. ఇలా వీసీ గారు ఒకటే ఏదైనా అందరికీ సమానంగా ఇలా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అందరికీ సమానంగా ఉండాలి, కానీ ఇలా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. వెంటనే ఈ జీవోల పేరిట ఇలా ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నామో దాన్ని వెంటనే వ్యతిరేకించాలి. అందరికీ ఒకే విధంగా సమానంగా ఇలా జీవోలు తీసుకొచ్చి ఓయూ స్వయం ప్రతిపత్తిని కాపాడాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాపాడుకుందాం ఉస్మానియా యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిని. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.